1 year పీరియడ్ ఆఫ్ టైంలో మంచి సస్పెన్స్ థ్రిల్లర్స్ చాలా తక్కువగా చూస్తాం. అందులో ఈ సినిమా ఒకటిగా నిలిచిపోతుంది. కథ వెనుక కథ. టైటిల్ ఎంత కొత్తగా ఉందో కాన్సెప్ట్ అంతే కొత్తగా ఉంది. ఇలాంటి మోటివ్తో ఇంతకుముందు కొన్ని సినిమాలు వచ్చినా అంత మెప్పించలేకపోయాయి. ఇక స్టోరీ చూసుకుంటే, హైదరాబాద్ సిటీలో అమ్మాయిలపై సీరియల్ రేపింగ్స్ జరుగుతుంటాయి. ఆ కేసుని సాల్వ్ చేయడం కోసం ఆఫీసర్ సత్యాన్ని దింపుతారు. ఇంకోవైపు అశ్విన్ సినిమాపై ప్యాషన్ ఉండి మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కథతో ప్రొడ్యూసర్ కోసం తిరుగుతుంటాడు. ప్రొడ్యూసర్ దొరికి సినిమా కూడా షూట్ చేస్తారు. అయితే ఆ మూవీ క్యాస్ట్లో నుంచి 5 మిస్ అవుతారు. 3 అమ్మాయిలు 2 అబ్బాయిలు. మరి వాళ్లకు సిటీలో జరిగే సీరియల్ కిల్లింగ్స్కి ఎలాంటి సంబంధం ఉంది? వాళ్ళు కూడా మర్డర్ కాబడ్డారా? ఇంటెలిజెంట్గా ఉండే డైరెక్టర్ అశ్విన్ వాళ్ళని కాపాడా అనేది మూవీలో చూడండి. మేకింగ్ చూసుకుంటే ఇంత ఇంటెన్స్గా ఉండే మూవీలో ఎక్కడా లాజిక్స్ మిస్ అవ్వనివ్వలేదు. అందుకే ఈ అవుట్పుట్ మనకి చాలా నచ్చుతుంది. కానీ అవసరం లేని పాటలు పెట్టారు. సునీల్ డబుల్ యాక్షన్ అదిరింది. పర్ఫార్మెన్సెస్లో ఎవ్వరూ తక్కువ తినలేదు. అందరూ వాళ్ళ పాత్రలకి తగ్గట్టుగా ఇరగదీశారు. ఇందులో డైరెక్టర్ కృష్ణ చైతన్యని మెచ్చుకోవాలి, అదిరిపోయే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఇచ్చినందుకు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ లవర్స్కి ఇదొక మస్ట్ వాచ్ తెలుగు మూవీ. రేప్ సీన్స్ ఉంటాయి కాబట్టి అవాయిడ్ ఫ్యామిలీ. 2023లో రిలీజ్ అయిన ఈ మూవీకి IMDb రేటింగ్ 7.5, నా రేటింగ్ 8. ఇట్స్ టైమ్ ఫర్ సినిమా క్విజ్ క్వశ్చన్ నెంబర్ 50. సూపర్ స్టార్ రజనీకాంత్ అండ్ తమన్నా కాంబినేషన్లో వచ్చిన మూవీ ఏంటి? డోంట్ ఫర్గెట్ టు కామెంట్ యువర్ ఆన్సర్.